మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అటు వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మాజీ మంత్రి విడుదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. వివరాలు సమర్పించాలని ఏసీబీకి న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఇక స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేశారని ఏసీబీ నమోదు చేసిన కేసులో A1గా ఉన్నారు రజని. మాజీ మంత్రులు కాకాణి అలాగే విడుదల రజని ఇద్దరు కూడా బెయిల్ కోరుతూ పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లు కూడా వాయిదా పడ్డాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రులు విడుదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఈ రోజున న్యాయస్థానం విచారణ జరిపింది. ఏసీబీ తన మీద నమోదు చేసినటువంటి కేసు మీద ముందస్తు బెయిల్ ఇవ్వాలని విడుదల రజని కూడా పిటిషన్ దాఖలు చేశారు. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని ఏసీబీ నమోదు చేసిన కేసులో A1గా విడుదల రజని ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన న్యాయస్థానం పూర్తి వివరాలు సమర్పించాలని ఏసీబీకి ఆదేశిస్తూ తదుపరి విచారణని వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక తెల్లరాయి అక్రమ రవాణాకి సంబంధించి పొదులుకూరి పోలీసులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించిన దాని మీద విచారణ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణని వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈలోపు పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు పోలీసులు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున న్యాయస్థానాన్ని కోరినప్పటికీ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికైతే న్యాయస్థానం నిరాకరించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ వచ్చే మంగళవారం అయితే జరగబోతాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.